ఇవాళ మనము తెలుగువారి అయోధ్య అంటే భద్రాచలం గురించి తెలుసుకోబోతున్నాము. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది భక్తులను ఆకర్షిస్తున్న ఈ శ్రీ సీతారామస్వామి దేవాలయం గోదావరి తీరాన భద్రగిరిపై ఉంది. ఇతిహాసాల ప్రకారం ఈ భద్రగిరి అలనాడు దండకారణ్యమున సీతారామ లక్ష్మణులు నివసించిన చోటు. యుగయుగాలుగా తీవ్రమైన తపస్సు చేస్తున్న తన భక్తుడైన భద్రునికిచ్చిన వాగ్దానమును నిలుపుకొనుటకై చాలా కాలానికి శ్రీ మహావిష్ణువు రామునిగా తిరిగి అవతరించాడు. భద్రుడు గోదావరి తీరాన ఈ దండకారణ్యంలో శ్రీరాముని కృప కొరకు తపస్సు చేసి ఆయనను తన శిరస్సుపై ఆసీనుడివ్వమని అర్థించాడు. సీతాన్వేషణలో ఉన్న రాముడు తిరుగు ప్రయాణంలో రావణ సంహారం తరువాత అతని కోరిక తీరుస్తానన్నాడు. రామావతారంలో తన కోరిక తీరకపోవడంతో భద్రుడు భీతచిత్తుడై తన తపస్సును కొనసాగించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గజేంద్ర వరదుని వలె శంఖం పూరిస్తూ సీతాలక్ష్మణ సమేతుడై వైకుంఠ రామునిగా అవతరించాడు. అట్లా ఈ మూర్తి కూడా చేతిలో పాంచజన్యము, ఎడమ చేతిలో సుదర్శనము, మిగతా రెండు చేతులలో ధనుర్బాణములను ధరించిన చతుర్భుజ రాముడు వామాంకమున సీతతో ప్రక్కన లక్ష్మణునితో వెలిశాడు. వీరు వెలసిన ఆ స్థలమే భద్రుడి తలైన భద్రాద్రి. ఇలా భద్రుని చిరకాల వాంఛ తీరింది. సీతా సమేత వైకుంఠ రాముని, లక్ష్మణుని మూర్తులను 17వ శతాబ్దము అంటే 17వ శతాబ్దము నాటి పోకల దమ్మక్క కనుగొంది. ఇచ్చటకు మైలు దూరములోనున్న భద్రిరెడ్డి పాలెంలో నివసించిన దమ్మక్కకు కలలో శ్రీరామ సాక్షాత్కారమైంది. ఋషులు, మునులు పూజించిన తన మూర్తి భద్రగిరిపై ఉందని వెతికి పూజించి తరించమని రాముడు ఆమెను ఆదేశించాడు. తరువాతి రోజు చీమలపుట్టలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలను కనుగొన్న దమ్మక్క అభిషేకించి చుట్టుప్రక్కల గ్రామస్తుల సహాయంతో చిన్న మంటపం ఏర్పరిచి ఆ మూర్తులను పూజించటం మొదలుపెట్టింది. ఆ తరువాత తన భక్తుడొకడు తనకు ఆలయం కడతాడని రాముడు ఆమెతో చెప్పాడు. దమ్మక్క ఆ భక్తునకై ఓర్పుతో ఎదురుచూసింది. ఆ భక్తుడే రామదాసు. అతడు నిర్మించిందే భద్రాచల సీతారామస్వామి దేవాలయం.